హలో వ్యూవర్స్, ఈరోజు ఫిష్ ఎగ్ ఫ్రై అదేనండి. జనవేపుడు, చేపల జనవేపుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పసుపు వేసుకోండి. పసుపు పచ్చివాసన పోయాక ఇలా జన వేసుకోండి. ఈ జన నల్లగా ఎందుకు ఉందంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను కాబట్టి. జన ఎప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. జన వేసిన తర్వాత ఎక్కువగా సాట్ చేశారు అంటే అది బాగా పీసెస్ కింద అయిపోతుంది. నేను తక్కువగా చేసుకున్నాను కాబట్టి పెద్ద పెద్ద పీసెస్ కింద చేసుకున్నాను నేను. కొంతమంది ఇలా తింటారు, కొంతమంది ఎక్కువగా వేయించుకొని బాగా పీసెస్ అయ్యేలాగా తింటారు. దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, కొద్దిగా కారం, మీకు కారం తగినంత వేసుకోండి, కొద్దిగా సాల్ట్, అంతే. ఈ మూడు వేసిన తర్వాత గరం మసాలా సాట్ చేసేసుకోండి. మళ్ళీ బాగా నూనె కనిపిస్తుంది కదా మీకు, ఇంత ఆయిల్ ఉంది ఏంటి అని అనుకోకండి. జన వేగుతున్నప్పుడు ఆయిల్ అంతే ఉంటుంది, తర్వాత దానికైతే తగ్గిపోతుంది. ఇవన్నీ కలిపేసుకున్నాక మూత పెట్టేసుకోండి. ఒక 10 minutes మగ్గనివ్వండి చాలు. ఎక్కువసేపు అయితే ముక్కలు గట్టి పడిపోతాయి. తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకుని కాసేపు సాట్ చేసుకోండి. ఎంతోసేపు కాదండి, ఒక 2 seconds అంతే. మళ్ళీ మూత పెట్టేసుకోండి. అంతే, అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ జనవేపుడు వేసుకుని తింటుంటే ఉంటుంది.